కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచిపోయింది. ఈ సంవత్సర కాలంలో మనం కేవలం మూడు అంశాల గురించి ప్రతిరోజు వింటూ వస్తున్నాం. ఒకటి, ఏదైనా సరే పథకాలు ఇవ్వాలంటే డబ్బు లేదు. ఎందుకు డబ్బు లేదంటే జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం సృష్టించాడు కనుక మేము పథకాలు ఇవ్వలేకపోతున్నాం, దాన్ని సరి చేసుకుంటూ రావడం మాకు చాలా కష్టమైపోతుంది, ఏదో దెబ్బతిన్న కుటుంబాన్ని బాగు చేసుకుంటున్నాం అన్న ధోరణిలో కూటమి నాయకులు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం చేశాడని గత 5 ఏళ్ళు విపరీతమైన ప్రచారం చేశారు కనుక ఈ ప్రచారాన్ని కూడా ప్రజలు నమ్మాల్సి వస్తుంది. ఇక రెండోది, జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు కనుక ఈ ఆర్థిక నేరాలకు సంబంధించి అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి దోచుకున్న సొమ్మును తీసుకురావాలి కనుక జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టడం, అదేవిధంగా వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టడం, ఆ కేసులకు సంబంధించి ఇదిగో అరెస్ట్ అయ్యాడు, అదిగో అరెస్ట్ అయ్యాడు, ఇదిగో బెయిల్ వచ్చింది, అదిగో బెయిల్ వచ్చింది, ఇదే కథ సంవత్సరం కాలం పాటు నడుస్తూనే ఉంది. నేను వంశీని అరెస్ట్ చేశారని, కొడాలి నాని కోసం వెతుకుతున్నారని, సోషల్ మీడియా కార్యకర్తలను కొడుతున్నారని, జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ కేసులో ఇరిగిస్తున్నారని, లిక్కర్ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు కొట్టేశాడని ఈ వార్తల సంవత్సరం పాటు పుంఖానుగా వింటున్నాం. ఇక మూడోది అమరావతిని ఇదిగో అలా కడుతున్నాం, ఎలా కడుతున్నాం, దానికోసం ఇన్ని అప్పులు తెస్తున్నాం, అన్ని అప్పులు తెస్తున్నాం అని రకరకాలుగా ఈ 3 అంశాలు మాత్రమే ఉంటున్నాం. కానీ రాష్ట్రంలో ప్రజలకు సంబంధించి వేలాది సమస్యలు ఉంటున్నాయి. ఆ సమస్యలను అడ్రస్ చేయటం, వెళ్ళటం, చేయగలిగింది చేయటం, చేయలేనిది చెప్పి నచ్చ చెప్పడం ఎవరికి ఏ నాయకుడికి పట్టడం లేదు. ఇటు వైసీపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నేను అసెంబ్లీకి రానంటుంది. దాంతో వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వదలుచుకోలేదు, ఇస్తే ఎక్కువ టైం ఇవ్వాలి, ఇచ్చిన కాడి నుంచి సమస్యల గురించి చర్చిస్తే సమాధానాలు చెప్పాలి. దాంతో ఈజీగా వాళ్ళ సమస్య తీరిపోయింది. వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళటం లేదు, ప్రశ్నలే వేయటం లేదు, వాళ్ళకే సమస్య లేదు, హాయిగా ఉంది, వాళ్ళకి కావాల్సింది లేదు, వాళ్ళు చెప్పుకుంటున్నారు. పోనీ ఈ వెంటనే ప్రజాక్షేత్రంలోకి వచ్చి ముందుకెళ్ళి కార్యక్రమం నడుపుదామంటే వైసీపీ ఆల్రెడీ ప్రభుత్వానికి జనరల్గా కొంత సమయం ఇవ్వాలి. ఆ సమయం ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం నిరంతరం జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి కేసులతో దాడి చేస్తున్నవరకే ఆ దాడిని ఎదుర్కోవడం ఎలాగా, వీళ్ళు ఏం చేయబోతున్నారని జగన్మోహన్ రెడ్డి నిస్తేజంగా మారిపోయి చూస్తూ ఉండిపోయాడు. అంతేగాని ప్రజా సమస్యల మీద ఇంతవరకు అది కదల్లా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మహానాడు పెడుతుంది. మహానాడులో రాష్ట్రం వెలిగిపోతుందని, మేము అవి చేసామని, ఇవి చేసామని, చేసినవి, చెయ్యనివి, చెయ్యబోయేవి, చెయ్యాలనుకుంటున్నవి కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేసుకోగల శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇప్పుడు దీనికి కౌంటర్తో స్టార్ట్ అవుతుంది వైసీపీ. ప్రధానమైన సమస్య బర్లీ పొగాకు సంబంధించిన రైతులు పండించిన పంట కొనక అమ్ముకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులతో ప్రభుత్వం మీద తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందులో కొంతమంది పెట్టుబడులు రాక అప్పులైన వాళ్ళు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. గుంటూరు, ప్రకాశం, గోదావరిలోని మెట్ట ప్రాంతాల్లో కూడా ఈ బర్లీ పొగాకు పండించారు. జగన్మోహన్ రెడ్డి టైంలో 13,000 నుంచి 15,000 దాకా క్వింటాల్ అమ్ముడుపోయింది. ఇప్పుడు 3 నుంచి 4,000, 5,000 కూడా అడగట్లేదు, అది కూడా కొనటలేదు. దీంతో ఈ సమస్య మీద జగన్మోహన్ రెడ్డి ఫోకస్ చేశాడు. మే 28వ తారీఖు పొదిలి మార్కెట్లోకి వెళ్ళి రైతుల పరామర్శ కార్యక్రమం పెట్టాడు. వెంటనే ప్రభుత్వం అలర్ట్ అయిపోయింది, రైతులను కలుస్తుంది, ఎమ్మెల్యేలు కలుస్తున్నారు, వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు, వ్యాపారస్తులతో సమావేశం అవుతున్నారు. వ్యాపారస్తులు కొనుగోలు చేయడానికి పూర్తిగా నిరాకరిస్తున్నారు. మంత్రి గారు కూడా వెళ్ళి వ్యాపారస్తులతో సమావేశమయ్యారు. ఇప్పుడు హఠాత్తుగా గుర్తు రావడం, ఇంతకాలం రైతులకు సంబంధించిన ఈ సమస్యను అడ్రస్ చేయగలిగేవి చేయడం, లేకపోతే ఏదైనా వాస్తవ పరిస్థితులు అందులో ఉండుంటే ఆ వాస్తవ పరిస్థితుల గురించి వాళ్ళకి నచ్చజెప్పడం, ఇవన్నీ ఇంతవరకు మర్చిపోయారు. ఎంతసేపటిగా రాష్ట్రంలో అమరావతి, జగన్ అవినీతి, ఈ 2 ముక్కలే పేపర్లు, మీడియాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ మీడియా చర్చల్లో ఈ భజన బృందాలన్నీ కూడా ఈ 2 అంశాలనే చర్చిస్తూ ఉంటాయి. ఒకటి ఆకాశానికి ఎత్తడం అమరావతిని, ఒకటి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం తప్ప ప్రజలకి వేలాది సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను అడ్రస్ చేయాలి, చేసేసి చేయగలిగినవి చేయాలి. కనీసం కొంతైనా, కనీసం వాళ్ళతో వెళ్ళి మాట్లాడినా వాళ్ళకి కొంత ఆరుదల ఉంటుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పొదిలిలో 28వ తారీఖు వస్తున్నాడు. మహానాడు చేస్తున్న సందర్భంగా మహానాడుని కౌంటర్గా ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడి నుంచైనా వైసీపీ పార్టీ నిరంతరం ప్రజల సమస్యలను అడ్రస్ చేస్తూ ముందుకెళ్లాలని చెప్పి ప్రజలు ఆశిస్తూ ఉన్నారు.